భాస్కర్ అన్న ఈ మనూరి పడిసిపోరగానే లేదే ఏడికి పోయినా కానీ వాళ్ళే పనులు చేయబట్టే మనకు విలువ లేకుండా చేయబట్టే మళ్ళీ ఇంట్లో సంపతిగాడు నెరి ఆగుతలేడే. అబ్బో వాడా మన పట్టపక్కలే కాదురా, వాడిని మందులు ఇచ్చే వర్షం లేదు. వానికి తోడు ఆ రాజుగాడు వాడైతే భూమి మీద ఆగుతలేడు అన్న. ఏం చేద్దామే, పోలీస్ స్టేషన్లకు పోతే మనకు నడతలేదే, ఎంఆర్ ఆఫీసులకు పోతే నడతలేదు. మన పట్టతో అంత ఒకప్పుడు ఎట్లుండేనే. అబ్బో ఏ భాస్కర్ అన్న, ఇక మనం ఏదో ఒకటి చేయాలి. ఇక కూరగాయల సంగతి ఏందో చూడాలి. లేకపోతే ఆడిడ పుల్లలు పెట్టానా కానీ వాళ్ళని మొత్తం ఎగిరిచినట్టు చేయాలి. మనం పెద్దవాళ్ళ చేయాలి. మనం ఇంతో అంతా చూసుకోవాలి. ఇక సంపత్ గారి సంగతి మాత్రం చూడాలనే. వాడు దొరకాలే, దొరకకపోయినా ఇరికియాలి. వాడి సంగతి ఏంటో చూడాలి. వాడు మన ముంగట వాడు ఇంత అబ్బాని బిషాదింతేనే వాడు పంచాయతీ చెప్పేటోడు అయినా ఆడే మనకు మన గుండె ముంగట వాడు లాగు దొడగలే. ఏందనుకుంటున్నాడు వాడి సంగతి చూద్దాం పైగా. అరే రాజుగా ఏంద్రా ఊళ్ళో ఇవ్వడు కనిపించలేడు. మనం ఉన్నాక ఎవడతాడా, మనం ఉన్నాక ఎవడనస్తాడా? నీ గురించి తెలిసినాక నాకు తెలిసినాక ఉంటాడా ఈ గడ్డల మీద? కరెక్టేరా మనం చేసే పనులకు కింద మీద దించుకోబట్టి అందరూ. ఒకప్పుడు పెద్ద మనుషులు ఆగిరారా ఊళ్ళే? అదేలే మనం ఏడ కనబడ్డా మన ఇక్కడ తీసి అనుకుంటారట ఇద్దరు భాస్కర్ అన్న తిరుపతి అన్న నీ గురించి అయితే బాగా దించుకుంటారు. సంపద గారు కలవరిస్తారట. కలవరిస్తారా? మరి కలవరిరా, కలవరిచ్చట చేసిన మరి నీరు పట్టకుండా చేసిన ఆ పంచాయతీ కాడ మనమే ఉంటుంది, ఆ గుడి ముంగట మనమే ఉంటుంది, ఆ బడి కాడ మనమే ఉంటుంది. అలాగే జాలి ఎక్కడ ఉన్నదిరా కూర్చొని అందుకే కళలో కూడా మనం వేస్తానరా. అట్లుంటుంది సంపద అన్న రాజు అన్న అంటే. అంతే మరి మనం కలిసి ఉండాలిరా. అరే చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో ఏం ప్లాన్ చేస్తారో. వాళ్ళు మన మీద కచ్చిరనుకో మనం ఏందో వాళ్ళని చూపిద్దాం రాని వాళ్ళ రాకుదాం ఇక.